impossible, my Jesus is here. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఘనమైన మా దేవా, ప్రభా, మీ చేతుల్లోకి మేము సమర్పించుకుంటున్నాం. మాకు అభిషేకించి నడిపించి బలము ఇచ్చేవాడు నువ్వే ప్రభా. అయ్యా, మీ చేతుల్లోకి మేము సమర్పించుకుంటున్నాము. మీరే మా మధ్యలోకి దిగి వచ్చి మీ జీవపు రొట్టెని వీరిచి మాకు వడ్డించమని మీ చేతుల్లో మేము సమర్పించుకుంటున్నాము. నీ వాక్యము చేత మాకు చెక్కండి, గర్దించండి, ఎలాగుండాలో మాకు నేర్పించండి, ఎలా ప్రవర్తించాలో మాకు చెప్పండి, ఎలాగ జీవించాలో మాకు నేర్పించండి నాయన. నీకు సంతోషకరమైన జీవితాలుగా ఉండుటకు మా అందరి పట్ల కృప చూపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి సంఖ్యాకాండం 14వ అధ్యాయము 17వ వచనము నుండి మనము చదువుదాం. ఎంతవరకు? యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడనే ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపా అతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకుని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదెను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొనును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రము నాయన. నీ కృపా కనికరమును బట్టి నీ సన్నిధిలో మరొక్కసారి మేము ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన వాక్యములో నుండి మేము పాఠం నేర్చుకోవడానికి అది రాయించావని, మేము అలాంటి దుష్కార్యము చేయకూడదనే మాకు బుద్ధి కలగటానికి అవన్నీ రాయించావని, పాత నిబంధన ఒక ఛాయ అని, ఒక నిజమైనది రాబోతుందని చెప్పడానికి ప్రభా అవన్నీ రాయించావని మేము ఎరిగి, మేము నేర్చుకునే పాఠం అందులో దాచిపెట్టి ఉన్నావు గనుక మీరే వచ్చి దాన్ని మాకు అందించమని మీ ఆత్మ చేతకి మేము సమర్పించుకుంటున్నాము. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఒక్క నిమిషం ఈ ఫ్యాన్ ఆపండి బ్రదర్. ముక్కు పట్టేస్తుంది అన్నమాట నాకు. ఇక్కడే ఉంది, అది ఇక్కడే ఉంది. హల్లెలూయా. లైట్ ఆఫీసరే, స్పీడ్ తగ్గించే, లేకపోతే ఫుల్ తగ్గించి. హల్లెలూయా. అందరూ బాగున్నారా? బండిగోడలో మరలా పేరు పెట్టడము, ఈ ప్రార్థన పెట్టడం ఎంతో సంతోషకరమైన విషయం, ఎంతో ఆనందము. ఈ రోజుల్లో దేవుడు కృప చూపిస్తున్న ఈ కాలంలో మనము కానీ దేవుడి మాటలను కానీ గ్రహించకపోతే, దేవుని మాటలకి ఫాలో అవ్వకపోతే
దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో బైబిల్లో ముందుగానే రాయించాడు. మీరు తర్వాత ఏడ్చిన ప్రయోజనం ఉండదు. దానికి ఒక పశ్చాత్తాపడడానికి, దిద్దుకోవడానికి ఒక టైం ఇచ్చాడు దేవుడు. ఆ టైంలోనే మనం ఏదైనా చేయాలి, లేకపోతే నీకు వదిలేస్తాడనమాట. తర్వాత నువ్వు ఏడుస్తాను, ఆయన దయ్యమేడు వాళ్ళు ఏమనుకున్నారు చూశారు కదా, ఇప్పుడు చదివాము. కనికర స్వరూపుడు, దయాళుడు, దయాధ్యక్షం కలిగిన వాడు అనుకొని ఇశ్రాయేలు అనుకున్నారు. కానీ అదేం కాదు, ఆయన చెప్పింది చేస్తేనే దయ పొందుకున్నట్టు. అది మాత్రం గుర్తెట్టుకోండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన కనికర స్వరూపుడు, పర్లేదులే కనికరిస్తాడు అనుకున్నారు. కానీ స్టోరీ మారిపోయింది. అవన్నీ మీకు చదివిస్తాను. గనుక ప్రతి ఒక్కరు కూడా సావాసం చేయడం మానికండి, వాక్యం దగ్గర కూర్చోవడం మానికండి, వాక్యాలు వినడం మానికండి. లోకస్తుల్లాగా మీరు బ్రతకండి. మీరు లోకస్తులు కారు, లోకము నుండి బయటికి పిలువబడిన వారు. మీరు బయటికి పిలువబడితే, నిజంగా దేవుడు రాజ్యం కోసం మీరు పిలువబడితే, మీరు అందరిలాగా బ్రతకకూడదు, అందరిలాగా ప్రార్థన లేకుండా ఉండకూడదు, అందరిలాగా వాక్యము లేకుండా ఉండకూడదు. దినదినము వాక్యం విని అది చెప్పినట్టుగా చేయవలసిన వారమై ఉన్నాము. అది మాత్రం గుర్తు చేసుకోండి. వాక్యం చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలి, వాక్యం చెప్పినట్టుగా మనం లోబడాలి, మన జీవితాలు వాక్యం చెప్పినట్టుగా కనబడాలి. అప్పుడే నువ్వు క్షమించబడ్డావని రుజువు. లేదంటే దేవుని ఉగ్రతకి నువ్వు ఎదురు అవ్వాల్సిందే, నువ్వు శిక్ష పొందవలసిందే. దేవుడు నీకు విడిచిపెట్టడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలని కోరుచున్నాను. మరి శుక్రవారం నాడు ఉదయము పెళ్ళొలసలో ప్రేయర్ ఉంటుంది. శుక్రవారం ఉదయం, సాయంత్రం ఏమో రెల్ల. అందరికీ రమ్మన్నాడు ఆయన. ఎంతమంది వస్తారో ప్రాబ్లం లేదు బ్రదర్, అందరికీ ప్రతి ఊరు నుండి వచ్చి మనండి, అందరికీ మేము ప్రేమగా అన్ని ఏర్పాట్లు చేస్తామనుకొని చెప్పారు. గనుక ప్రతి ఊరికి ఒక్కొక్క ఆటో బయలుదేరితే చాలా మంచిది. ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లకు కూడా, మరి రాకపోయిన బాతుగొడవ ఆయా ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా తెలియచేయండి, ఫోన్లు చేయండి. అందరికీ రమ్మని పిలిచారు రెల్ల, మీ అందరికీ ఆహ్వానమే అని చెప్పండి. ఓకేనా? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ కూడా రావాలి, రమ్మని ఆయన పిలిచాడు. మరి పాలెం రాయకోట నుండి ఒక ఆటో, గొంతులవ నుండి ఒక ఆటో, బల్లేరుగూడ నుండి ఒక ఆటో, బండిగూడ నుండి ఒక ఆటో బయలుదేరాలి. కురపాం నుండి ఒక ఆటో బయలుదేరిపోద్ది. ఓకేనా? లేక పెడుతున్నాము. ఒకసారి వాళ్ళకి కూడా వాక్యం చేత కడిగి రావాలి మనం. అర్థమైంది మీ అందరికీ? అందుకే ప్రతి ఒక్కరు కూడా రమ్మని ఆహ్వానించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు బయలుదేరాలని నేను కోరుతున్నాను. ఈరోజు నేను ఈ విషయం మీద కొద్ది పాఠం నేర్పించాలనుకుంటున్నాను. ఇందులో ప్రవక్త ఈ మాటలు చదివి ఏ వర్తమానం బోధించాడు అంటే, వాళ్ళు దేవుని యొక్క మాటలను నమ్మకపోయిన ప్రజలు, దేవుని మాటలను నమ్మడానికి కానీ వాళ్ళకి మనసు లేదు. ఇది ప్రవక్త ఏమన్నాడంటే, ఇక్కడ జరిగినట్టుగా ఇప్పుడు ఈ సంఘాల్లో జరుగుతుంది. ఇది ఇక్కడ ఏదైతే జరిగిందో ఇప్పుడు ప్రస్తుతము మన మధ్యలో జరుగుతుంది అదే. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తే నువ్వు ఒకలాగా నడుస్తున్నావు అనుకో, ఇదే జరిగిస్తున్నావు అనమాట. నువ్వు చేసేది ఇదే. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, నేను చదివి వినిపిస్తాను మీకు. అక్కడ 37వ వచనం నుండి మనం చదివితే, అక్కడ వాళ్ళు ఏం చేశారో మీరు చూడగలుగుతారు. 14:37 వచనం. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు, చెడ్డ సమాచారం తెచ్చిన ఈ మనుషులు, చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఎందుకు చనిపోయారు అంటే, దేవుడు చెప్పిన మాటకి వాళ్ళు అంగీకరించలేదు, వినలేదు, వదిలిపెట్టేశారు. తర్వాత ఇంక రాయబడింది, అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు
యెహోషువ, యెఫున్నె కుమారుడగు కాలేబును మాత్రము బ్రతికిరి. ఓకే. మోసే ఇశ్రాయేలు అందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. ఓకే. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు వెళ్దాం అంటున్నారు వీళ్ళు. దేవుడు చెప్పిన స్థలానికి ఇచ్చామా, వాళ్ళ డాడీకి ఇచ్చాం, పడుకోబెడతాడు. అందరు నిశ్శబ్దంగా ఉంటే ఆడి స్వరమే వినబడుతుంది. ఇప్పుడు లేచి ఇచ్చామా బేగా. హల్లెలూయా. ఆడి స్వరానికి మీరు డామినేషన్ చేయలేకపోతున్నారు. మీరు హల్లెలూయా చెప్తే కదా ఆడి స్వరం వినబడదు. చిన్నోడిగా మీకు జయించేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి భయం కలుగును గాక. ఈ గోలకు చూసి ఆడ ఆగిపోవాలా, అవుతుంది అనుకొని. మీరు నిశ్శబ్దంగా ఉంది కాబట్టి ఆడ స్వరం వినబడుతుంది. సరే, చాలా మంచిది. వీళ్ళు దేవుడు చూసి ఆ దేశానికి మీరు స్వతంత్రించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? వచ్చి మేము జయించలేము, వారి దృష్టిలో మేము మిడతల్లా కనబడుతున్నాం, మాకు మింగేస్తారు వాళ్ళు పర్సనాలిటీ చూసాం, వాళ్ళ గోడలు చూసాం, వాళ్ళు కట్టుకున్న ఇల్లులు చూసాం, ప్రాకారము కలిగిన ఇల్లులు ఉన్నాయి, నంబర్ 1 ఇల్లులు ఉన్నాయి, మేము అవ్వలేమో అన్నారు. దేవుడు ఏమన్నాడు? అది మీకోసమే ఇచ్చాను, మీరు వెళ్ళి దాన్ని జయించి తీసుకోండి అని అన్నాడు. మీరు తీసుకోండి అన్నాడు, అంతే. దేవుడి యొక్క మాట మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఎలాగైతే దేవుడు చెప్పాడో, ఏ విధంగా అయితే దేవుడు చెప్పాడో ఆ విధంగా ముందుకు వెళ్ళిపోవాలా. అది దేవుడి మీద నమ్మకం ఉంచడం. హేతు బుద్ధి చూపించి అది ఎలాగవుద్ది? దేవుడు అన్నప్పటికీ కూడా అలాగుంది కదా, అది ఎలాగవుద్దని హేతుబుద్ధి అంటే వాదిస్తుంది అనమాట. దేవుడు ఇలాగన్నాడు కదా, అయినప్పటికి కూడా అలాగుంది కదా, అది ఎలాగవుద్ది అని వాదించడము, తర్కించడమే హేతుబుద్ధి. ఈ హేతుబుద్ధి బట్టే దేవుడి యొక్క శాపాలు మనుషుల మీదకి వస్తుంది. ఈ హేతుబుద్ధికి చాలామందికి తెలియదు. దేవుడు ఏదైనా చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేదే విశ్వాసం. ఆ మాటను నమ్మకపోవడమే హేతుబుద్ధి. అంటే వీళ్ళు ఏమంటారు? కారణాలు ఎతుకుతున్నారు. ఏమని? ఇదేంటి అంతేసి గోడలు ఉన్నాయి, మేము ఎలా పడగొట్టేస్తాం, మేము ఎంతేసులో ఉన్నాం, ఆడేమో 7 అడుగుల మనిషి, మేమేమో 4 అడుగుల మనుషులమి, మేమేలా కొట్టగలమా అంటున్నారే. కానీ ఆ పరిస్థితులు చూసి దేవుడి మాటకి వీళ్ళు సందేహించారు. పరిస్థితులు బట్టి దేవుడి మాటకి నువ్వు సందేహిస్తే, నువ్వు వదిలిపెడితే, ఇక్కడ ఏమి జరిగిందో నీ జీవితంలో అదే జరుగుద్ది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇక్కడ వీరికి ఏమి జరిగిందో అదే జరుగుద్ది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చదివితే, తర్వాత వెళ్దామా అంటున్నారు వీళ్ళు. ముందేమన్నారు? 13వ అధ్యాయంలో వెళ్ళలేమన్నారు. ఇప్పుడు ఏమంటారు? 14వ అధ్యాయంలో వెళ్తామో అంటున్నారు. ఇప్పుడు చెల్లుతుంది అది. ముందు చెప్పినప్పుడే వాళ్ళు నమ్మి ముందుకు వెళ్ళాల్సింది. అందుకే దేవుడు వాక్యములో చెప్పినట్టుగా మనము ప్రవర్తించకపోతే, మనము చేయకపోతే, తర్వాత నువ్వు గుండెలు బాదుకొని పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు, నువ్వు గింజుకున్న ప్రయోజనం ఉండదు. మనకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనం మారడానికి కానీ సరి చేసుకోవడానికి కానీ దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడే మనం సరిదిద్దుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టుగా దయామయుడు, కరుణామయుడు, వాళ్ళు అలాగే అనుకున్నారు. ఆయన చాలా మంచోడు, దీర్ఘశాంతం కలిగినవాడు అనుకున్నారు. తొక్క తీశాడు. తర్వాత ఎంత దీర్ఘశాంతం ఉందంటే చూపించాడు వాళ్ళకి. నువ్వు కూడా కరుణామయుడు, దయోమయుడు అనుకోవడానికి వీల్లేదు. అమ్మా, బాబు, సంగమా, మీకు వర్తమానం ఇచ్చాడు, దానికి నువ్వు ఫాలో అవ్వాల్సిందే. నువ్వు నిజంగా దేవుడికి నమ్మితే, దేవుడు ఒక్క వాక్యం మీద విశ్వాసం ఉంటే నువ్వు ఫాలో అవ్వాల్సిందే. వర్తమానం అంటే నువ్వు నమ్మినట్లయితే వర్తమానం చెప్పినట్టుగా జీవించవలసిందే, అంతే. ఇక షాకులు బాకులు ఏం పనిచేయవు. నువ్వేమన్నట్టాను లెక్కలోకి రాదు. బ్రహ్మణంగా ఈ వర్తమానం ఏం బోధించాడంటే, ఊహించుకొనుట దుస్సాహసం.
ఊహించుకోవడం అనేది దుస్సాహసం. ఏంటా ఊహించుకోవడం? చెప్పింది చేయడం మానేసి నాకేంటి అవదలే అని కొనుక్కుంటా చూడు. నువ్వు ఊహించుకుంటున్నావు, వాక్యానికి విరుద్ధంగా ఊహించుకుంటున్నావు. దేవుడు చెప్పింది చేయకుండా నువ్వు సొంతంగా ఊహించుకుంటున్నావు. వర్తమానం చెప్పింది చేయకుండా, ప్రవక్త వర్తమానం చెప్పింది చేయకుండా నేను బాగానే ఉన్నానులే అని నువ్వు అనుకుంటా చూడు. అదే దుస్సాహసం. ఆ సాహసం మంచిది కాదు, నీకే ప్రమాదం. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు చెప్పినట్టుగా నడవకుండా, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా వీళ్ళు ఏమనుకున్నారంటే మేము బాగానే ఉన్నాం, దేవుడు కనికరిస్తాడులే అనుకోసరికి దీని మీద ప్రవక్త ఈ వర్తమానమే బోధించాడు. దీనినే దుస్సాహసం అంటారు. దుస్సాహసం అంటే ఏంటి తెలుసా? వాక్యము చెప్పింది చేయకుండా సంఘానికి వచ్చి వెళ్ళిపోతారు చూడు, వాళ్ళు దుస్సాహసం చేస్తున్నారు. వాక్యము చెప్పినట్టుగా లోబడకుండా వాళ్ళు నచ్చినట్టు చేసి ఇంకా దేవుడు మాకు కాపాడుతాడులే అంటున్నారు చూడు, ఇదే దుస్సాహసం. వాక్యం చెప్పినట్టుగా లోబడకుండా వారు నచ్చినట్టుగా చేసి మాకు దేవుడు కాపాడుతాడులే అంటారు చూడు, దాన్నే దుస్సాహసం అంటారు. ప్రమాదంలో ఉన్నట్టే, ప్రమాదంలో నువ్వు పడిపోయినట్టే. ఎదురు లేదు. ఇక్కడ వీళ్ళకి వదలలేదు, నీకు వదలడు. అది తెలుసుకోవడానికి ఈ పాఠం మనకి పెట్టి ఉన్నాడు ఆయన. వాళ్ళు ఏమనుకుంటారంటే తర్వాత దేవుడు ఏమన్నాడంటే వీరు ఎవ్వడు వెళ్ళడు, వీళ్ళందరూ అరణ్యంలో రాలిపోతారు, వీళ్ళందరూ నశించిపోతారు, కాలేబు యెహోషువ తప్ప మిగతా వాళ్ళందరూ సఫాయిపోతారని చెప్పాను అన్నాడు. ఆ టైంకి చంపేద్దామని చూశాడు దేవుడు. మధ్యలో పడి మోషే, అయ్యా అలాగంటే అలాగా వద్దే, వాళ్ళకే ఇచ్చి ఆ దేశం ఇస్తానన్నావు కదా, ఇప్పుడు చంపేస్తే ఐగుప్తులు ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడు శాతకానుడు మధ్యలోకి తీసుకుని వెళ్ళి పోషించలేక చంపించాడు అంటారు. ఆ మాట ఎందుకు, మీరు కనికరించండి అని మధ్యలో పడి ఏడ్చాడు ఆ ప్రజల కోసం. సరేలే ఇప్పుడు నేను క్షమిస్తున్నాను, కానీ దేశంలో మాత్రం ఎవడు అడుగు పెట్టడం. అంత కోపం వచ్చింది దేవుడికి, కనికర స్వరూపుడికి, కరుణామయుడికి. కారణం ఏంటంటే దేవుడు చెప్పినప్పుడు దాని ప్రకారంగా మనం చేయకపోతే దేవుడికి మనిషి పట్ల అలాగే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోకండి. వాక్యము చెప్పింది నేను చేస్తున్నాను లేదని చూసుకోవాలి. ఒకవేళ చేయకపోతే నాకేటి అవదలే అనుకుంటున్నావు కదా, నాకేటి అవదలే అనుకుంటున్నావు. చాలామంది అలాగే అనుకుంటుంటారు, తప్పులో ఉంటుంటారు, నాకేటి అవ్వట్లేదులే, తప్పు చేస్తుంటారు, నాకేటి అవ్వట్లేదులే, నేను అబద్ధాలు ఆడేస్తున్నాను, నాకేటి అవ్వట్లేదులే, నేను తికమకలు చేసేస్తున్నాను, ఏమి అవ్వట్లేదులే, నేను మాటలు మార్చేస్తున్నాను, నాకేటి అవ్వట్లేదులే. బ్రదర్, వర్తమానము చెప్పినట్టుగా నువ్వు చేయట్లేదు కాబట్టి దాని శిక్ష నువ్వు అనుభవించవలసిందే. దీని నుండి నీ పాస్టర్ కాపాడలేడు, నీ సంఘము కాపాడదు, నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టి ఈరోజు వర్తమానం వినండి. హల్లెలూయా. ఈరోజు ఏం మనసు పెట్టుకోవాలి? దేవుడు చెప్పిందే నువ్వు నిజంగా విశ్వసిస్తే, ఆయన పట్ల, ఆయన మాటల మీద నమ్మకం ఉంటే, ఆయన చెప్పింది గుడ్డిగా వెళ్ళిపోవడమే. ఆయన అన్నాడు నేను చేస్తాను అంతే, ఆయన అన్నాడు నేను జీవిస్తాను అంతే, ఆయన అన్నాడు నేను చేస్తాను అంతే. ఇంకొక నెపం ఉండకూడదు మధ్యలో. వాళ్ళ వల్ల నేను నడలేకపోతున్నాను, ఈ డైలాగులు వద్దు. నీ చేతిలో పెట్టాడు, నీతోనే మాట్లాడతాడు, నువ్వే చెప్పాలి ఇప్పుడు సమాధానం. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ టైం వెళ్ళారనేసరికి దేవుడు చెప్పేశాడు, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు, వీళ్ళందరూ రాలిపోతారు అరణ్యంలోనే అని చెప్పగానే, లేదు తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, చాలా పాపం చేశాము. బ్రదర్, పశ్చాత్తాపానికి కూడా ఒక టైం ఉంది బ్రదర్. నువ్వు దిద్దుకోవడానికి కూడా దేవుడు ఒక టైం ఇచ్చాడు. అది చెప్పినప్పుడే చేయాలా, ఆయన చెప్పినప్పుడే చేయాలా. ఆ చెప్పినప్పుడు చేసినప్పుడే నువ్వు కనికరించబడతావు. ఆ చెప్పిన తర్వాత నువ్వు వదిలి తేలిగ్గా చూసి వెళ్ళిపోతావు చూడు, తేలిగ్గా చూసి వెళ్ళిపోతావు చూడు, నీకెవడు కాపాడలేడు, నీకెవడు కాపాడలేడు. నో. వీళ్ళు కూడా పశ్చాత్తాపడుతున్నారు చూసావా? అక్కడే చదువు బెదరా, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఎలా పశ్చాత్తాపడుతున్నారో చూడండి. వారు ఉదయంలో లేచి ఆ కొండ మీదకి ఎక్కి
కొండ మీదకి ఎక్కిపోయి, చిత్తమండి మేము పాపము చేసిన వారము. ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకుంటున్నారా? అవును, తప్పు చేసావయ్యా, పాపం చేసావయ్యా. ఈరోజు కూడా నీకు చెప్పినప్పుడు నువ్వు వినకుండా, దేవుడు వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు వినకుండా, తర్వాత తప్పు చేసావయ్యా అంటే పనిచేయదు. అది పనిచేయదు. నీకు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు నడవడానికి, జీవించడానికి నా అవకాశం ఇచ్చాడు. వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు కూడా ఇప్పుడు యెహోవా చెప్పిన స్థలానికి మేము వెళ్తాము అని ఫస్ట్ ఏమో అక్కడికి వెళ్ళలేమన్నారు. ఇప్పుడు అరణ్యములో రాలిపోతారు వీళ్ళు అనగానే ఇప్పుడు వెళ్తామంటున్నారు. దానినే దుస్సాహసం అంటాడు. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? అప్పుడు మోషే ఇదేటే ముందు చెప్పినప్పుడు ఎలానన్నారు, ముందు చెప్తే ఎలానన్నారు? అరే బండి గోడకి ఎన్నిసార్లు వర్తమానం వచ్చినా పట్టింపు లేదు, చల్లారిపోయారు, వాక్యం మీద ప్రేమ లేదు. తర్వాత వెళ్తామంటున్నారు. ఇదేటే మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? యెహోవా మాట మీరుచున్నారేటి? అది కొనసాగదు. ఇప్పుడు అది చెల్లదు. ఇప్పుడు చెల్లదు. ముందు వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని బట్టి ఏం నేర్చుకుంటావు? నీకు నడవడానికి, వాక్యములో జీవించడానికి టైం ఇచ్చినప్పుడే నువ్వు జీవించాలి. నీ చేతిలో వాక్యం ఉన్నప్పుడే నువ్వు నడిచి చూపించాలి. దేవుడు నీకు మాట ఇచ్చాడు, ఎప్పుడో ఆ మాటకి నువ్వు జీవించాలి. తర్వాత నీ బావమరిదిలాగా ఆయన సర్దుకుంటాడు అనుకోకు. మీ ఇంటోళ్ళలాగా సర్దుకుంటాడు అనుకోకు. తోలు తీసేస్తాడు దేవుడు. అది కొనసాగదు. అది సాగదు. యెహోవా మీ మధ్య లేడు గనుక మీ శత్రువుల ఎదుట మీరు హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏమన్నాడు? ముందేమో సాగిపోండి అన్నాడు. ఇప్పుడు దేవుడు మీ మధ్యలోకి రాడు, మీకు హెల్ప్ చేయడు, కాబట్టి వెళ్ళారా సస్తారు అంటున్నాడు. పోనీ ఈ మాటకే లోబడాలా? లోబడలేదు బ్రదర్. అర్థమవుతుంది మీ అందరికీ? ఈ మాటకైనా లోబడాలా? చాలామంది ఇలాంటి దుస్సాహసమే చేస్తుంటారు. వాక్యములో సరిగ్గా జీవించరు. అది కాక డినామినేషన్ లాగా చేయకండి అన్నప్పుడు దానికైనా లోబడరు. వాళ్ళతో స్నేహం, వాళ్ళు చేసినట్టుగా పెళ్ళిళ్ళు డినామినేషన్ వాళ్ళు చేసినట్టుగా చేయాలని చూస్తుంటారు. ఏ శుభకార్యాలని ఇంట్లోని డినామినేషన్ వాళ్ళు చేసినట్టుగా చేయాలని. దేవుడు దానికి ఇష్టపడ్డని తెలుసు కదా, దేవుడు దాని నుండి బయటికి లాగాడు కదా, దాని క్రియలు కానీ దాని పాపంలో పాలు పొందకుండా అని దేవుడు పిలిచాడు కదా, మరి దానికైనా ఆగాలి కదా. ఫస్ట్ టైం మోషే వెళ్ళండి, స్వతంత్రించుకోండి, అది మీకోసమే దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు ఎగిరి పడిపోయి ఏటట అవనే దేవుడు మాకు చూసుకుంటాడులని పరిగెట్టవలసింది పోయి. అప్పుడు ఏమన్నారు వీళ్ళు 13వ అధ్యాయంలో? మీరు 13వ అధ్యాయం చదివితే మీరు చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 28వ వచనం నుండి చదివితే, అయితే ఆ దేశంలో నివసించి జనులు బలవంతులు వారి పట్టణము ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను మేము చూచితిమి. అక్కడ పెద్ద పెద్ద ఒళ్ళున్నోళ్ళు చూసాము. అమాలీకులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబీషీయులు, అమోరీల కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నది ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. తర్వాత కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము. వీళ్ళిద్దరు మాత్రం ఏమంటారు? నిశ్చయంగా వెళ్తాం. ఎందుకు వాళ్ళ ధైర్యం ఏంటి తెలుసా? దేవుడి యొక్క వాగ్దానం వైపు చూస్తున్నారు. దేవుడు ఏదన్నా అది నమ్మేస్తారు వాళ్ళు. దేవుడి మీద అంత నమ్మకం ఉంది. నీ నమ్మకము దేవుడి మీద ఉంది అని ఎలా చూపిస్తావు? ఆయన ఏది చెప్పితే అది చేయడమే. అంటే నీవు దేవుడు నమ్ముతున్నావు అంటే రుజువేటి? దేవుడి మీద ప్రేమ ఉందని రుజువేటి? చెప్పండారా, నోరెప్పండి. వాళ్ళ ప్రేమ ఉంది దేవుడి మీద అని రుజువేటి? దేవుడికి నువ్వు ప్రేమిస్తున్నావని రుజువేటి? దేవుడికి నువ్వు నమ్ముతున్నావని, విశ్వసిస్తున్నావని రుజువేటి?
ఆయన చెప్పింది చేయటమే. అందరు చెప్పండి. మీ ఆయనల మీద మీకు నమ్మకం ఉందని రుజువేటి? ఆయన ఒకలాగా చెప్తే నువ్వు ఒకలాగా చేస్తుంటే నీ ఆయన మీద నీకు నమ్మకం ఉందా? మీ ఆవిడల మీద మీకు నమ్మకం ఉందని మీ రుజువేటి? మేము చెప్పింది చేస్తే నమ్మకం ఉంది. మీ ఆవిడ ఒకటి చెప్పితే నువ్వు ఒకటి చేస్తుంటే వాళ్ళకి నమ్మినట్టే. ఆమె మీద నమ్మకం లేదు కాబట్టి ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తున్నావు అంటే అర్థమేంటి? ఆమె మాటల మీద కానీ, ఆమె తెలివి మీద కానీ, ఆమె ఆలోచనల మీద నీకు నమ్మకం లేదు. ఏంటి మీరు వచ్చినప్పుడు అలగెళ్ళి వెళ్ళకండి మంచిది కాదు అన్నదానికి ఉదాహరణకి నిజంగా మీ ఆవిడ మీద తెలివైందాయి, మా ఆవిడ ఏది చెప్పినా నిజమే చెప్తుంది అనుకుని నీకు నమ్మకం ఉంటే ఏం చేస్తావు? నిజమే వెళ్ళకూడదు, మా ఆవిడ చెప్పింది అని అంటావు. అవునా కాదా? లేకపోతే ఏడు చేస్తావు? అదే అలాగే మాట్లాడుతుంటుంది, నేను దాని మాట ఎందుకు అని తోసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ నమ్మకం ఉంటే ఏం చేస్తారు? తూచా తప్పకుండా అంటే ఒకరి మీద ఆమె మీద నీకు నమ్మకం ఉంది, లేకపోతే నీ మీద ఆమెకి నమ్మకం ఉందని రుజువు చెప్పింది చేస్తారు. మరి దేవుడికి నమ్ముతున్న రుజువేటి? చెప్పింది చేయట్లేదు వీళ్ళకి దేవుడు నమ్ముతున్నారంటారా? అంటున్నా. ఇప్పుడు వాక్యము చెప్పినట్టుగా నువ్వు జీవించట్లేదంటే అర్థమేంటి? నువ్వు ఒక అవిశ్వాసివి. విశ్వాసి అని చెప్పుకుంటావు కానీ విశ్వాసివి కావు. ప్రవక్త దాని గురించి క్లియర్గా చింపి చెప్పాడు. వీళ్ళు మీ దేశం అది, మీకు ఇస్తున్న వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అది మీరు తీసుకోండి అని చెప్పిన తర్వాత వెళ్ళి గుడ్డిగా దూకియాలి. వీళ్ళు దేవుడి మీద నమ్మకం, ఆ మాట మీద నమ్మకం ఉండుంటే ఆడి పెద్ద మనిషి అయినా సరే ఈయన ముందు తూరేగలా పారిపోతాడు. అర్థమైంది మీ అందరికీ? ఆ నమ్మకం లేదు వీళ్ళకి దేవుడి మాట మీద. అందుకే వీళ్ళు ఏమంటారంటే, కానీ కాలేబుకుంది వెళ్ళుదాము మనము. ఏమంటారు? కాలేబు అంటున్నాడు దాన్ని స్వాధీనపరచుకుందాము. ఇద్దరు అంటారు ఆ మాట. మిగతా వాళ్ళు ఇంకా కిందకి రాయబడింది, జయించుటకు మనకు శక్తి చాలును అనేను. వీళ్ళిద్దరు అంటున్నారు. అయితే అతనితో కూడిపోయిన ఆ మనుషులు మిగతా వాళ్ళు, ఆ జనులు మనకంటే బలవంతులు అంటున్నారు. మనము వారి మీదకి పోజాలము అనిరి. అంటే దేవుడి మాట మీద కన్నా హేతు బుద్ధిని చూపిస్తున్నారు, వాళ్ళ కన్నలు చూసి, వాళ్ళ హైట్ని చూసి. కానీ దావీదు అలా చేయలే. ఆ ఎలుగు బంటి చూసి అలాగనుకోలే, సింహాన్ని చూసి అలాగనుకోలే, గొలియాతును చూసి అలాగనుకోలే. దేవుడు నాకు పిలిచి నువ్వు ఇశ్రాయేల్ మీద రాజు అవుతావు అనుకొని చెప్పినప్పుడు ఈ గొలియాతు నాకేడు చేస్తాడు అనే నమ్మకం దేని మీద? దేవుడు మాట మీద. ఈరోజు నువ్వు వాక్యం చెప్పినట్టుగా జరిగించట్లేదంటే, జరిగించకుండా ఇంకా నేను దేవుని బిడ్డని అనుకొని నువ్వు కొనసాగిపోతున్నావు. నువ్వు దుస్సాహసం చేస్తున్నావు. దుస్సాహసం అంటే తెలుసా? నువ్వు ఎలాగ నేను చెప్పాలా? నీకు డ్రైవింగ్ రాకుండా నువ్వు బస్సు ఎక్కిసి డ్రైవింగ్ చేస్తున్నావు అనమాట. దాన్నే దుస్సాహసం అంటారు. ఏదైతే నీకు రాదో, ఏదైతే నీ దగ్గర లేదో, ఉంది అన్నట్టుగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది తప్పు. అనరు డ్రైవింగ్ రాకపోయినాడు, అమ్మ మీరు బుల్లెట్ తోలేస్తారా? బుల్లెట్ అయితే మీరు బుల్లెట్ తీసేస్తానని ఎక్కిపోతా నేనేటి అనాలా? ఏమనాలా? లేదండి కురపమనియా, నేను కురపం వెళ్ళిపోతానని అని బుల్లెట్ స్టార్ట్ చేస్తామనుకో నీకేటనాలి? నేను దానినే దుస్సాహసము అంటారు. ఏమంటారు దానికి? వంట రాకుండా వంటలో దిగిపోవడం, వంట రాకపోయినా వంటలో దిగిపోవడం. అనియా మేము వండేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బిర్యానీ పేడ చేసేసి నీకేటనాలా? నీకన్నా మంచి వాళ్ళు వండిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్తే ఎలాగ ఉండేది. కానీ నేను ఎందుకు అంటానంటే మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ చెప్తున్నాను. అమ్మా అలా చూస్తున్నారు, తుపాకీతో కాల్చేస్తాను అన్నట్టుగా నా మొహం. నాకు మనిషిగా తుపాకీతో కాల్చి భార్య తిరగాలి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? కొద్దిగా ఆమెను చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మీ ఒంట్లో ఉన్న దయ్యాలు వెళ్ళిపోతాయి. కొద్దిగా అర్థం చేసుకోండి. వారు చెప్పినప్పుడు వెళ్ళమన్నారు, మీకు మీరందరూ చచ్చిపోతారా?
దేవుడి మాటకి నమ్మలేదు కాబట్టి, మీ మధ్య చేయలేదు కాబట్టి అని చెప్పగానే అయ్యయ్యో మా తప్పు అయిపోయింది, మా పశ్చాత్తాప పడుతున్నారు. అప్పుడు ఆ పశ్చాత్తాపానికి దేవుడు రెస్పెక్ట్ ఇవ్వలే. తర్వాత నువ్వు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? దీని విషయమై ఈరోజు సంఘం అలాగే ఉంది, సంఘం పరిస్థితి అలాగే ఉంది. ఈ రోజుల్లో పాత నిబంధనలు జరిగినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి మన మధ్యలో. ఈ వర్తమానంలో చెప్తున్నాడు, పాత నిబంధనలు జరిగినవన్నీ మన మధ్యలో జరుగుతున్నాయి. వాటికి మాదిరిలు ఇవే. అనుకూలమైనవి రావడానికి ముందు ప్రతికూలము వస్తాయి. ఈ ప్రతికూలత రాశాడంటే ఇలాంటివి త్వరలో రాబోతున్న సంఘాల మధ్యలో కానీ దేవుడు ఈ పాఠమును ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ ఏమన్నారు? ఎల్లమన్నారు, చచ్చిపోతామన్నారు. తర్వాత 14 అధ్యాయం 1వ వచనం చదివితే బేబే చదువు బెదరు అది. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. కేకలు వేశారు. ఎందుకు కేకలు వేస్తున్నారు? చెడ్డ సమాచారం చెప్పారు, చెడ్డ సమాచారం చెప్పారు, విన్నారు, మేము వెళ్ళలేమని. అయితే ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలు అందరూ మోసే అహరోనుల పైన సణుగుకొనిరి. ఏడా సణుగు. ఈరోజు సంఘంలో కూడా ఇదే సణుగుడు. అలాగ అంటాడు కానీ పాస్టర్ ఎవరు చేస్తాడు? ఆయన ఆ పాస్టర్ అలాగే చెప్తుంటాడు, మేము ఎందుకు చేయాలి ఆయన? మోసే అలాగే అంటాడు. ఆయనకేంటి పని అంట? పాట. వాక్యం ప్రకారం చేయండి, వాక్యం ప్రకారం కూడుకోండి. మాకు చూడు ఎన్ని పనులు ఉన్నాయి. పోడు వరకు ఎవడు చేస్తాడు? పాస్టర్ వచ్చి చేస్తాడు. మా జీడి చెట్లు తుప్పలు ఆయన నరుకుతాడు. ఎక్కడ పడితే అక్కడికి వచ్చేమంటాడు, రెల్ల వచ్చేమంటాడు, ఎక్కడికి వచ్చేమంటాడు, అక్కడికి వచ్చేమంటాడు. ఆయనకి ఏడిపోయింది అనే సనుగుడు జనాల్లో ఉంది. ఈ రోజు కూడా సేమ్ ఉందని ప్రవక్త అంటున్నాడు. అవును, రకరకాలు సేమ్. ఏదైనా సంఘం పని చెప్తే సంఘం కోసం రండి, బాగుపడండి, వాక్యం వినండి, ఎన్ని నెపాలు ఉంటాయో తెలియదు వాళ్ళ దగ్గర. ఏమి రాలేదంటే అంటే మా బండికి గాలిపోయింది. అదే చంద్రబాబు నాయుడు 10,000 వేసాడు తీసుకుంటా. బ్రదర్, దుస్సాహసం అంటే ఏటో అనుకుంటున్నారు మీరు? వాక్యం వచ్చి నీకు పిలిచి బాగుపడని చెప్పినప్పుడు నువ్వు రాకుండా వంకర బుద్ధితో నువ్వు చేస్తున్నావు చూడు, దానినే దుస్సాహసం అంటారు. ఇలాంటి వాడికి ఎవడు కాపాడలేడు. హల్లెలూయా. శనిగారా నా మోసే ఏలియాల మీద, మోసే అహరోనుల మీద బాగా శనిగారు. ఈరోజు కూడా అదే సనుగుడు. ఇప్పుడు బెనంగారు అన్నారు ఈ వర్తమానంలో, అదే సనుగుడు ఈరోజు సంఘాల్లో ఉంది. కూటాలు పెట్టేది ఈ రోజుల్లో లేదు. ఒకప్పుడు వీధి కూటాలు పెట్టేవారు, దీపాలు స్తంభాల దగ్గర కూర్చొని ప్రజలు వాక్యం వినేవారు. ఈరోజు అంటారా? మేము కానీ బయట పెడితే, చర్చ ఉంది కాబట్టి సరిపోయింది, బయట పెడితే బెదరు మంచు పడిపోద్ది బెదరు, మాకు బాగోదు, ఒంట్లో బాగోలేదు, అందుకే రాలేదు బెదరు, మీరు మంచులో పెట్టేశారు కదా. అంటే దేవుడి మీద అంత నమ్మకము? దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నా వాక్య ప్రకారంగా నువ్వు వస్తే రాత్రి మంచు దెబ్బకైనాను పగలు ఎండ దెబ్బకైనాను తగలకుండా నేను చూసుకుంటానన్నాడు ఆయన. ఆ మాట మీద దేవుడి మాట మీద నీకు నమ్మకం ఉంటే నీకు మంచుకు చూస్తావా, వర్షం చూస్తావా? ఒకవేళ ఎప్పుడైనా వర్షం పడితే ఇక్కడ నుండి ఒక్కళ్ళు వస్తారా చర్చికి? వర్షం పడతాయి మాట్లాడు. మాకు వర్షం ఆపేసింది, వర్షం ఆపేసింది. తడకూడదు మేము. తడితే ఇక్కడ ఒక షెట్లు ఎగిసిపోద్ది, ఇక్కడ ఒక షెట్లు ఎగిసిపోద్ది, ఇక్కడ షెట్లు వేసిపోద్ది. భయం వేరు మాకు. నేను ఎందుకు అంటున్నానంటే, దుస్సాహసం అంటే ఏంటంటే దేవుడు పిలిచినప్పుడే, దేవుడు మనకు దొరుకుతున్నప్పుడే, దేవుడు పలుకుతున్నప్పుడే మన జీవితాలు దిద్దుకోవాలి, మన జీవితాలు జీవించి చూపించాలి. తర్వాత అమ్మ నువ్వు గుండెలు బాదుకుని ఏడిసిన ప్రయోజనం ఉండదు. వీళ్ళు కూడా ఏడిచారు తెలుసా మీకు? వీళ్ళు కూడా ఏడిచారు. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? మీ మధ్యలోకి లేడు దేవుడు, వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళమంటే మేము వెళ్ళలేము, జయించలేము అన్నారు. తర్వాత వీళ్ళందరికీ చంపేస్తున్నాను నేను, ఎవరికి నేను వదలను, ఆ యెహోషువ కాలేబులు తప్ప మిగతా వాళ్ళందరికీ లేపేస్తాను. మోషే లెగుమి అంటే మోషే అడ్డకు పడిపోయి, ప్రభా నువ్వు అలాగనేస్తే అలాగా, క్షమించు ప్రభా, వీళ్ళకి క్షమించు, గొర్రెలు లాంటి వాళ్ళు ఏడు చేస్తామనుకుని అడ్డం పడిపోగానే సరేలే క్షమిస్తాను కానీ ఒక్కడ వెళ్ళడు అన్నాడు. క్షమించడం అంటే ఏంటది? అలాగే నువ్వు తప్పు చేసినా, తప్పులో జీవించినా
పోన్లే అని వదిలేస్తున్నాడు. అంతగాన్ని క్షమించాడని కాదు, బేలు మీద. ఇంకో మాట చెప్పాలంటే నీకు వాక్యానుసారంగా లేకపోయినా వదిలేస్తున్నాడు ఫ్రీగా. అంత మాత్రాన పరలోకానికి వెళ్తావు, అంత మాత్రాన దేవుడు నిన్ను క్షమించాడని అనుకోకండి, అంత మాత్రాన దేవుడు నిన్ను వదిలేశాడని అనుకోకండి. ఆయన వాక్య ప్రకారంగా లేకపోతే శిక్ష తప్పదు. వాక్యం చెప్పినట్టుగా చేయకపోతే ఎవరికి వదలడు. అర్థమైందా? ఆయన వదలడంటే వదలడు. అందుకే వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవడం చాలా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఎన్ని చేసినా దేవుడు మాకేంటి చేయట్లే, వదిలేశాడు అనుకొని భావన ఏమంటుందంటే దేవుడు నన్ను క్షమించాడు తెలుసా, లేకపోతే ఎప్పుడో చంపేసాను అనుకుంటుంటాడు. అలాగ అనుకొని మీలాంటోడు అనుకుంటున్నారు యెహోవా అని అంటున్నాడు ఆయన. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే వీరు ఏదైతే చేశారో వారి యొక్క దైవదూషణ, అవిధేయత, దేవుని ప్రణాళికను భంగపరచడం లాంటి వాటిని బట్టి ఇశ్రాయేలు అక్కడ తీర్పు తీర్చబడిరి. సరిగ్గా అది నేటికి మాదిరి. సంఘము యొక్క విభేదాలు, భిన్న అభిప్రాయాలు దేవుని ప్రణాళికను భంగం చేస్తున్నాయి. పెంతెకోస్తు దగ్గర అలాగే ఏక హృదయం ఉండేవారు. పెంతెకోస్తు దగ్గర ఏక మనస్సు, ఏక హృదయము వారు నిజంగా కలిగి ఉన్నారు. నేడు కూడా మనం అలాగే కలిసి కట్టుగా ఉండాలనే కోరిక. కానీ వీళ్ళలో సనుగుడు ఉంది, వీళ్ళు గొడవలు ఉన్నాయి. ఈరోజు సంఘాల్లో ఏక మనసు లేకపోవడానికి కారణం ఏంటి? ఒకడేమో ఈ కొండ ఎక్కిపోతే ఒకడేమో ఆ కొండ ఎక్కిపోవడం. రే ప్రేయర్ ఉందంటే అటు ఎందుకు వెళ్తాను అంటే ఉండు వస్తాను అని ఒకడు అటు అటు. మీకు చెప్పనా, ఎవరికి లేని మేకలు మీకు ఉన్నప్పటికి కూడా సరిగ్గా జరగట్లేదేమీ, ఏం జరగట్లేదు. కారణం ఏంటంటే వాక్యానికి ప్రాధాన్యత లేదు, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వట్లేదు, వాక్యానికి విలువ లేదు మీ జీవితాల్లో. అందుకే ఆశీర్వాదం పొందుకోవట్లేదన్నా. దేవుడు వచ్చి నీ ఇంట్లో కార్యం చేయడానికి ఆయన చెప్పింది ముందు చెయ్యాలమ్మా, ముందు చెయ్యాలా. ఏదో వచ్చాము వెళ్ళిపోయామని కాదు. బెనం గారు ఏమంటారు, ఏక మనసు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు సంఘాల్లో అది లేదు. అందరూ బయలుదేరమంటే అందరూ బయలుదేరేవాళ్ళు, ఇప్పుడు ఒకలేమో అన్నయ్య మీరు వెళ్ళండి నాకు కొద్దిగా పని ఉంది, చంద్రబాబు నాయుడు రమ్మన్నాడు నాకు అక్కడికి సంతకాలు పెట్టమన్నాడు, పెట్టేసి వస్తాను. ఒకవేళ మీరు ఆధార్ కార్డులో కోటా కార్డులో ఈకేవైసీ చేయించకపోతే మీకు రేషన్ రాదు అంటే ఆ యొక్క మీ సేవ దగ్గర ఎలాగ పడికాపులు కాస్తుంటారో నేను చూశాను. లైన్ కాసేసి పిల్లలతో సహా. అదే దేవుని రాజ్యానికి మీకు మీ శాపం పోయేవాడు వచ్చాడు బాగు చేసుకోండి అంటే వస్తారా? అంటే నీకు నమ్మకం ఉందన్నాలా దేవుడి మీద, నీ విశ్వాసం అనాలా? బ్రదర్ బెనం గారు ఏమన్నారు తెలుసా, వీళ్ళు ఏమనుకున్నారంటే అలాగనేస్తే ఏటి అవ్వదులే అనుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఈ 14 అధ్యాయంలో ఈ 4, 5, 6 వచనాలు చదివితే వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకుని ఐగుప్తులకు తిరిగి వెళ్ళిద్దామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, వీళ్ళందరూ విశ్వాసలా అవిశ్వాసలా? లోకంలోకి వెళ్ళిపోదాం అంటున్నారు. మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోదాంరా, ఐగుప్తుకి లక్ష్మీపురం వెళ్ళిపోదాంరా. తిరిగి వాక్యం దగ్గరికి రావడం మానేసి లక్ష్మీపురం వెళ్ళిపోతావు. నువ్వు విశ్వాసవా అవిశ్వాసవా? విశ్వాస అయితే దేవుడి మాటకి లోబడతావు, దేవుడి మాట చెప్పినట్టుగా చేస్తావు. తర్వాత ఏమంటాడు ప్రవక్త, ఇక్కడ ఏమంటాడు తెలుసా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుక మనం దానికి తిన్నంగా వెళ్ళి దానితో ముందుకు సాగిపోవాలి. ఇది అది పొంది ప్రయత్నం చేయటం కాదు, వేచి ఉండొద్దు. నీ మట్టుకు నీవు ముందుకు సాగిపో. ఎవరు వచ్చినా లేకపోయినా నేను చేస్తాను ప్రభా ఇది అని ముందుకు సాగిపోవాలి.
దేవుడు నిర్ణయించింది ఏదో అట్టి దానిని నువ్వు ముందుకు సాగిపోవాలి. నీ మట్టుకు నువ్వే జాగ్రత్త పడు. అడుగు వేయటకు నీ వంతు నువ్వు వెయ్యి, నువ్వు చూపించాలా. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మేము వెళ్ళము, మేము చచ్చిపోతాం అక్కడికి వెళ్తే. భయంకరమైన మనుషులు వాళ్ళు అంటున్నారు. నువ్వు అడుగు వెయ్యాలి, నువ్వే నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఏడ్చినా రాదు అది. ప్రవక్త ఏమన్నాడు తెలుసా ఈ వర్తమానంలో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అడుగు వేసినప్పుడు ఆయన గొర్రెవై ఉన్నావన్నమాట. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన గొర్రె అయితే ఏం చేస్తుంది? ఆయన చెప్పాడు, నేను వెళ్తున్నాను. ఆయన రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను. ఆయన వాక్యం చెప్పాడు, నేను అలాగే జీవిస్తా, అంతే. అది తన గొర్రెలు అయితేనే అలాగ నిర్ణయం తీసుకుంటాయి. ఎంతమందికి అర్థమవుతుందన్నయ్య? తన గొర్రెలు అయితే తన స్వరం వింటాయి. గొర్రెలు కాకపోతే ఈరోజు దుస్సాహసంలో ఉంది సంఘం. దుస్సాహసంలో ఉన్నారు ఒక్కొక్క విశ్వాసి. వాళ్ళు సాహసం ఇంకెలాగుందో తెలుసా? మాకేంటి అవ్వదు, మేము బాగానే ఉన్నాము, మేము బాగానే ఉన్నాం కదేటి, మాకు దేవుడు ఏంటి అనలే. ఎందుకు గాబరా ఎందుకు? ఈ సృష్టిలో ఆయన చేతుల నుండి ఏదైనా తప్పించుకుంటుంది చూడండి. మీకు తెలుసా ఇరాన్ మీద మొన్న దెబ్బలాట బాంబేసి అధ్యక్షుడు చంపేశారు లేదా? ఎందుకు చంపేశారు చెప్పండి? దేవుడు ముందే మాట ఇచ్చాడు అబ్రహాం దగ్గర, అబ్రహమా నీకు నీ సంతానానికి దీవించినోడికి నేను దీవిస్తాను, మీ సంతానానికి ఎవడైనా ఏంటనంటే వాడికి భూమి మీద తుడిచేస్తాను అన్నాడు. ఆయన మీటింగ్ పెట్టింది ఎక్కడ తెలుసా? కింద భూమి కింద 5 అంతస్తుల కింద ఉన్నాడు. భూమి కింద 5 అంతస్తుల కిందకి, మీద కాదయా 5 అంతస్తులు కిందకి 5 అంతస్తులు అంటే 50 అడుగుల కింద ఉన్నాడు. ఎంత దళసరి ఒక్కొక్క స్లాబ్. ఆ కింద ఉన్నోడికి బాంబులతో లేపేశాడు. కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలుకి ప్రేమించినవాడు ప్రేమించబడతాడు, యాకోబుకు దీవించినవాడు దీవించబడతాడు, యాకోబుకు శపించిన వాడికి యాకోబు అంటే ఇశ్రాయేలు దేశ ఆ యూదుల మీద ఆయన పగ ఏంటి తెలుసా? ఒక్కడ కూడా యూదుడు భూమి మీద ఉండకూడదు. వాళ్ళకి ఎలాగోకలాగా నాశనం చేయాలని అణుబాంబు రాత్రింపగలు తయారు చేయాలని చూస్తున్నవాడు ఆయన. 2 అణుబాంబులతో లేపేస్తాను వీళ్ళందరికీ అని అణుబాంబులు తయారు చేయడానికి ప్లాన్ గీసుకునేవాడు. అలాంటి దేవుడు ఏం చేశాడు? దేవుడు మాట నిలబెట్టుకున్నాడా లేదా? ఏమైనా మారుతుందా ఆయన మాట? ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉంటుందా? ఆయన మీద ఇశ్రాయేలు మీద ఇప్పుడు ఎవరెవరు పగబడతారో వాళ్ళందరూ లేచిపోతారు. మీకు తెలుసా మన భారతదేశానికి ఎవరు ఏంటి అనట్లేదు. కారణం ఏంటి చెప్పనా? ఇశ్రాయేలుతో స్నేహం ఉండడం. లేకపోతే మన భారతదేశానికి గోమాత అంటే అంత ఇష్టం. మాట్లాడరేడి దాని పాసకు తాగేస్తారు, దాని పేడ కూడా తినేస్తారు మనోళ్ళు. మీకు అనట్లేదు. ఆయన తినడమేంటి, మేము కూడా తింటామని అంటున్నాడు ఏంటి మీరు? వాళ్ళ పేడ దాని క్షమించండి, దాని పాసకు కూడా తాగిన వాళ్ళు మన దేశం వాళ్ళు. మరి ఇశ్రాయేలుతో స్నేహం ఎందుకో? వాళ్ళు 2 దాన్ని కొట్టి తింటారు కదా వాళ్ళు. నా మాట్లాడరేటీలు. ఆ కొట్టి తినేవాళ్ళంటే ముస్లిం పడదు కదా వీళ్ళకి. ముస్లింలు దాన్ని తింటారనే కదా ముస్లిం మీద వ్యతిరేకత. మరి ఇశ్రాయేలు తింటారు కదా దాన్ని. మరి ఆయనతో జట్టు ఏంటి వాళ్ళతో? ఆ జట్టు ఉండబట్టి భారతదేశం మిగులుతుంది. ఇంకా లేకపోతే ఒక మిసాలు అవి పడిపోయి వచ్చి యాకోబుకు ప్రేమించే వాడికి నేను కాపాడుతానన్నాడు దేవుడు. ఆయన మాటకి ఆయన బద్ధుడు. దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటకి ఆయన బద్ధుడు. ఆ మాటకి మీరిపోడు ఆయన. వారికి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాడు. వారి మీద ఎవరెవరైతే తిరగబడ్డారో వాళ్ళందరికీ లేపేస్తాడు. అది దేవుని యొక్క మనసు. బైబిల్లో రాయబడిన పద్ధతి అది. హల్లెలూయా. అయితే వీళ్ళు వెళ్ళమంటే ఏమన్నారు అన్న? వీళ్ళు వెళ్ళమన్నారు. ఇప్పుడు తర్వాత దేవుడు ఇలాంటి వాళ్ళు కాబట్టి దేవుడు నా మాటకి లోబడట్లేదు కాబట్టి, నా మాటకి అంగీకరించట్లేదు కాబట్టి వీళ్ళందరికీ నేను నాశనం చేసేస్తాను అన్నాడు. అప్పుడేమి కొండకి ఏమంటారు? సారీ నన్ను క్షమించండి,
అమ్మా, నీకు టైం ఇచ్చినప్పుడు ఇది బ్రతకాలి. నువ్వు నీకు టైం ఇచ్చినప్పుడు సహోదరుడా, దేవుడు నీకు పిలిచినప్పుడు నీ అడుగులు మార్చుకో. దేవుడు నీకు చెప్తున్నప్పుడు నీ జీవితం మార్చుకో. నీ దేవుడు నీకు పిలుస్తున్నప్పుడు నీ జీవితం మార్చుకో. ఇంకా తర్వాత మారుస్తాను, తర్వాత చూస్తాను అంటే పని చేయదు. తర్వాత వీళ్ళు మారడానికి చూశారు, కానీ అవకాశము లేని బ్రదర్ గారు అదే చెప్తున్నారు. వీళ్ళు అవకాశం పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఊహించుకునుట దుస్సాహసం. వీళ్ళు బాగానే ఉన్నామని అనుకోవడము అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. దుస్సాహసం అనగా ఏమిటి? అధికారం లేకుండా తెగించుట. వీళ్ళు తెగిస్తున్నారనమాట. ఈ అధికారం లేకుండా తెగించుట. నిజంగా అధికారం లేకుండా తుపాకీ పడితే ఎలాగుంటుంది? మీ దగ్గర తుపాకీ ఉంది కదా, వెళ్ళి రోడ్డు మీద తిరగండి. నా దగ్గర గన్ను ఉంది తెలుసా అనుకున్నాను. దమ్ముంటే ధడేలు పేలుస్తారు ముందు. ఎందుకో తెలుసా? అధికారం ఉన్నవాడే పట్టుకోవాలి. అది నిజమా కాదు? అందరూ చెప్పండి. మీకు ఎందుకు ఏటకి వెళ్ళొద్దని చెప్పు. నీకు దమ్ముంటే నువ్వు కొట్టుకొని తీసుకురా వాళ్ళ ముందు. అధికారం లేకుండా ముందుకెళ్ళటమే దుస్సాహసం. దేవుడు చెప్పకుండా వీళ్ళు ముందుకెళ్ళిపోవాలని చూశారు. ఇప్పుడు సాగిపోకండి ఏమన్నాడు దేవుడు? మీరు సాగిపోకండి, ఎల్లొద్దు, యెహోవా మీ మధ్య లేడు, మీకు వదిలేశాడు. మీ శత్రువుల ఎదుట మీరు హతము చేయబడతారు. మీ శత్రువుల చేత మీరు ఓడిపోతారన్నప్పుడు దీనికే లోబడాలా లేదా? ముందు వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడేమో వెళ్ళకండి, దేవుడు రాడు, మీకు హెల్ప్ చేయడు అని అంటున్నాడు. ఏలయనగా అమాయకులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, పొంచి ఉన్నారట, కాసు ఉన్నారు. వీళ్ళు రెడీగా వస్తారు. మీరు ఖడ్గము చేత కూలిపోతారు, కత్తి చేత మీరు చంపబడతారయ్యా. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక, మీరు ఆయన మాటకి మీరు వెంబడించడం మానేశారు కాబట్టి ఇక యెహోవా మీకు తోడై ఉండడని మోసే చెప్పెను. దేవుడు హెల్ప్ చేయడు, మీకు హెల్ప్ చేయడు. అయితే వారు మూర్ఖించి, ఏటట వాళ్ళందరూ మూర్ఖించి, దేవుడు మాటకి చేయకుండా నువ్వు ఏదో దేవుడు చేస్తాడని చూడడం మూర్ఖించడం అనమాట. అది ఆ కొండ కొనకెక్కిపోయిరి. ఆ కొండ కొనకెక్కిపోయి అయినను యెహోవా నిబంధన మందసమైనను మోసే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. వెళ్తే చస్తారని తెలిసిపోయింది. తర్వాత అప్పుడు ఆ కొండ మీద నివాసమునున్న అమలేకులు కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఎవరికి? ఇశ్రాయేలుకి. శత్రువుకి వీళ్ళు కొట్టాల్సింది, వాళ్ళు ఇప్పుడు కొడుతున్నారు. ఈరోజు పాపం మీద మనం జయించవలసింది, పాపం మనకి తరిమి కొడుతుంది. శాపాలు మన ఇంటికి తరిమి కొడుతున్నాయి. బాధలు మన ఇంటికి తరిమి కొడుతున్నాయి. వ్యాధులు బాధలు అన్నీ కూడా మన ఇంటికి తరుముతూ హాస్పిటల్ పాలు చేస్తున్నాయి. కారణం ఏంటి? వాక్యానికి వదిలేసాం, మనం వర్తమానాన్ని వదిలేసాం, వాక్యము చెప్పినట్టుగా చేయడం మానేసాం. ఇప్పుడు ఏం చేస్తుంది? తరిమి కొడుతున్నాయి. వీళ్ళు వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్తున్నారు, ఎల్లు అనేటప్పుడు వెళ్ళట్లేదు. అందుకే చెప్తున్నా, వాక్యము దొరుకుతున్నప్పుడు మీరు వచ్చి బాగు చేసుకోకపోతే, వాక్యము పోయిన తర్వాత బుద్ధి లేని కనికలు ఏం చేశారు తెలుసా? నూనె దొరుకుతున్నప్పుడు వాళ్ళు సంపాదించుకోలే, నూనె అయిపోయిన తర్వాత ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. మాట్లాడరేటీలు బ్రదర్, ఇది దుస్సాహసం. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా మీకు దొరుకు కాలమున, వాక్యము మీకు చెప్తున్న కాలమున మీరు జీవితాల్లో అడుగులు మార్చుకోవాలి. వాక్యం మీద విశ్వాసం ఉందనుకొని నడిచి చూపించాలి ఇప్పుడే. హల్లెలూయా. వింటున్నారమ్మా? అమ్మా బండి కూడా సంఘస్థులారా, మీరు చల్లారిపోతున్నారమ్మో. మీరు ఏదేదో గుత్తలకి వెళ్తున్నారు, తంగిలీలు చేసుకుంటున్నారు. మధ్యలో ఓషే బెదరు మాంసం మిగిలిపోతే తెచ్చేస్తున్నాడు, అరువులు తీసుకొని తినేస్తున్నారు. ఇదే గల క్రైస్తవులు గల అనుకుంటున్నారు. అర్థమైందా? ఎప్పుడైనా హోషియా తెచ్చాడంటే అక్కడ చెల్లలేదు, మిగిలిపోయింది అనుకుని తెస్తున్నాడు. ఎందుకంటే మా సహోదరులకి రూపాయి తక్కువైన తినగలరు, ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేరని తెస్తున్నాడు.
అది మేము తినడమే క్రైస్తవులు గల అనుకుంటున్నారు మీరు. మా బెదరు మేము కనెక్షన్ దేవుడితో కలిసి ఉన్నాం గల అనుకుంటున్నారు మీరు. నేను ఏది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. మా ఓడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తే తర్వాత ఎప్పుడు ఇచ్చేవచ్చు ఎప్పుడు ఇచ్చిన ఇస్తామంటే ఇస్తాము అన్నా పర్వాలేదు వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు మీరు. నా మాట వినండి. వాక్యము దొరికినప్పుడే మీ కుటుంబాలు దిద్దుకోకపోతే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. ఎతకండి. దొరికేటప్పుడే, దొరకపోయినప్పుడు నువ్వు ఎతకలేవు. ఇప్పుడు ఎతకలేం పెక్కలో. ఇంట్రెస్ట్ పెట్టి ఆకు తిరగండి. లేనప్పుడు నువ్వేంటి ఎదుగుతావయ్యా? జీవితాలు మార్చుకునే ఛాన్స్ ఈ వర్తమానం మనకు అందిస్తున్నప్పుడే, మనము కొత్త సృష్టి అయ్యే ఛాన్స్ ఈ వాక్యం మనకు దొరుకుతున్నప్పుడే, కొత్త జన్మ రావడానికి ఛాన్స్ ఈ వాక్యం ఉన్నప్పుడే. ఒక రోజు ఇది కూడా ఆగిపోద్ది. తర్వాత గుడికొచ్చి నేను ఉపవాసం ఉంటామని తలుపులు తీసి ఇక్కడ మోకరాసేసినా, మోకాలేసినా ప్రయోజనం ఉండదు. నువ్వు దుస్సాహసం చేస్తున్నావు వాక్యం వదిలేసి. అందుకే నేను చెప్తున్నాను, వాక్యం చదవండి అని ఎందుకు చెప్తానంటే, ఈ ఛాన్స్ ఇప్పుడే మనము మన దేహాల్లోకి, కొత్త దేహాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడే మనకి అవకాశం. తర్వాత ఎలా అంటున్నారన్నా, మేము వెళ్తామంటున్నారు. తర్వాత ప్రార్థన చేస్తావు. ఇంట్లోకి బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు. నీ పిల్లలందరికీ జ్వరాలు వచ్చేసి హాస్పిటల్ పాలైపోయిన తర్వాత ప్రార్థన చేస్తావు. ముందు చేయవు, ముందు దిద్దుకోవా? ఈ రోజుల్లో కూడా సంఘము దుస్సాహసం చేస్తుందారా? ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? కన్నీటితోనే. ఏ మధ్యలో రాదు, ఉట్టి పొడి మాటలు. ప్రభా నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఎప్పుడు? చర్చికి వచ్చినప్పుడు. ఇంటి దగ్గర హాస్పిటల్కి మాత్రం వచ్చినప్పుడు, బెదరు పలానోళ్ళు బాగోలేదు గ్రూపులో పెట్టండి బెదరు. ఏం విన్నాలో? ఉపవాస ప్రార్థనకు రండర్రా, దేవుడి దగ్గర మొరపెట్టండి, దేవుడు చెప్తున్నాడు దిద్దుకోండి, జీవితాలు మార్చుకోండి అని పిలిచిన ఉపవాసమా? అమ్మనైనా తినపో చచ్చిపోము. అమ్మనైనా ఒక్క పూట మానేత ఏటైపోతాం తెలుసా? ఓలమ్మో అవే నేను నిజం చెప్తున్నాను. ఆ రోజు సంఘం తిరగబడినట్టుగా ఈరోజు వాక్యం మీద తిరగబడుతుంది సంఘం. మీరు నమ్మండి నమ్మకపోండి, కన్నీటి ప్రార్థన రాట్లే. ఏదైనా సత్యసావులు అయిపోతే అప్పుడు నీ లోపల లివర్ పోయింది, నీ లోపల కిడ్నీ పోయింది, నువ్వు పనికి రావు అన్నప్పుడు, బ్రదరు పాస్టర్ గారు ఎక్కడున్నారు, ప్రార్థన చేయమనండి. బ్రదరు ఏమన్నా ఎన్నాళ్ళు ఏమైపోయింది, ఎన్నాళ్ళు ఏమన్నా ప్రార్థన చేయలేదు బ్రదర్. అందుకే దేవుడు చెప్తున్నప్పుడే ఏం చేయాలి మనం? ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి, బతిమాలుకోండి. భక్తిహీనులు తమ మార్గములు విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. తలంపులు మార్చుకోవాలి, మార్చుకోవాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, తిరిగినట్లయితే ఆయన వారి యందు జాలి పడును. దేవుడు కనికరం దొరకాలని అనుకుంటే ఆయన చెప్తున్నప్పుడే చేయాలా. మీకు కోటా బియ్యమే దొరకదు, ఇవ్వకపోయినా ఇచ్చినప్పుడే తీసుకోకపోతే. నాకు నచ్చినప్పుడు వస్తాను, నాకు ఈ అని మీ దమ్ముంటే ఏమని అంటారమ్మా? ఓ నాయన ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఇంకెవరో. అందుకే మేము లైన్లో నిలబడ్డామని ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడిపోతారు. కారణం కోటా బియ్యమే నీకు దొరకదు. దేవుడు వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు చేయకుండా, చెప్పేటప్పుడు చేయకుండా, తర్వాత ఏడిచినా బండి కూడా ఎవరు కాపాడలేరు. అమ్మా చెల్లి, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. కొద్దిగా తెలిగేసి ఉండమ్మా. ఏం అంత డ్యూటీ చేసావా? ఎండలో తిరిగావా? అవును. ఈ హాస్పిటల్ మరి పెద్ద హాస్పిటల్. ఇది హాస్పిటల్ కన్నా డేంజర్. అక్కడ ఫ్యాన్ కింద పడుకొని ఎవడు అడిగడు. ఇక్కడ ఈ హాస్పిటల్ మహా డేంజర్ అనమాట. అర్థమైందమ్మా? ఇక్కడ ఆపరేషన్ చేసినప్పుడు నువ్వు కళ్ళు మూసావనుకో ఏది తెగిపోద్దో తెలియదు అనమాట. అందుకే నేను చెప్తున్నా, దయచేసి వినండి. వింటున్నారా?
వింటున్నారా సోదరులారా? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నా తలంపుల మీద మీరు అనుకున్నట్టు కానురా. మీ నేను త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. అమ్మ నాయన, వీళ్ళకి చెప్పినప్పుడే చేయాల్సింది. తర్వాత వీళ్ళు దుస్సాహసం, అధికారం లేకుండా బయలుదేరుతున్నారు. తర్వాత ఏం జరిగింది? అధికారం లేకుండా వెళ్ళేసరికి, దేవుడు లేకుండా ఈ లోకంలో నువ్వు తిరగాలనుకుంటే సాతానుడు వదిలేస్తాడు అనుకుని నువ్వు అనుకోకు. నీకు తరిమి తరిమి కొడతాడు. మీకు తరిమి తరిమి కొడతాడు. మీ పిల్లలకి నాశనం చేసేస్తాడు, మీ కుటుంబాన్ని నాశనం చేసేస్తాడు, మీకు నాశనం చేసేస్తాడు. నువ్వు ఆ తర్వాత ఏసయ్యా 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 అన్నా. ఎవరు నువ్వు? నేను పిలిచినప్పుడు నువ్వు పలకలేదు. బైబిల్లో రాయబడింది, నేను పిలిచినప్పుడు మీరు పలకపోతే మీరు పిలిచినప్పుడు నేను పలకను అన్నాడా లేదా? అన్నాడా లేదా? నేను పిలిచినప్పుడే పలకండి, నేను రమ్మన్నప్పుడు రండి, నేను వాక్యం చెప్పినప్పుడు జీవితాలు మార్చుకోండి అని దేవుడు ఆడారు ఈ వర్తమానంలో. ఈ వర్తమానంలో అదే చెప్పాడనియా. హలో సోదరుడా, నేను మరి చెప్తున్నా. తర్వాత చెప్పలేదు అనుకోకు, మాకెవరు చెప్పలేదండి అందుకే మాకు తెలియదు అనుకోకు. ఈరోజు విను, వర్తమానం చెప్పినట్టుగా ఇందుకు జీవించే జీవితం అవకాశం ఉంది ఇప్పుడే. తర్వాత మీరు ఎంత గింజుకున్నా మీకు దొరకదు 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 దొరకదు. తర్వాత వీళ్ళందరూ ఏడ్చి ఏమంటున్నారు తెలుసా? మేము వెళ్తాం సార్, మేము వెళ్తాం ఇప్పుడు అంటే. అప్పుడు ఏం జరిగింది? దినవృత్తాంతాల గ్రంథంలో మొదటి దినవృత్తాంతాలు ఒకసారి మనం తీసి చదువుదాం. సారీ, ద్వితీయోపదేశకాండం. సరే క్షమించండి, ద్వితీయోపదేశకాండం 1-2 అధ్యాయాలు. 1-2 ద్వితీయోపదేశకాండం 1-2 అధ్యాయాలు. 1వ అధ్యాయంలో ఏమని అంటాడు చూడండి. 22వ వచనం నుండి మనం చదివితే, అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదుము, వారు మన కొరకు ఈ దేశమునకు వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురంటిరి. అవును, ఆ మాట మంచిదని సలహా ఇచ్చింది ఎవరు? ఇలే మోషకి. వెళ్ళి పంపిద్దాం, కొంతమందికి పంపించి ఎలాగెళ్ళాలో ఎలాగలేదో చూసుకొని వస్తారు, అప్పుడు వెళ్ళిపోవచ్చు మనం అనుకుని అన్నారు. అయితే ఆ మాట మంచిదనుకొని, ఆ మాట బాగానే ఉందనుకొని, నేను గోత్రం ఒక్కంటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పంపించి తిని 12 మందిని పంపించాడని చెప్తున్నాడు. తర్వాత వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎస్కేలు లోయకు వచ్చి, అవునండి, దాన్ని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకొని మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పారు. అయితే మీరు వెళ్ళనొల్లక, మీరు ఎల్లమంటే ఎల్లనొల్లక, మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడిపోయి ఆయన మాటకి మీ గుడారముల్లో సనుగుచు, మీ గుడారాల్లో సనుక్కొనుచు, యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు, అవునండి, అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశముల నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తులనై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశం నుండి ప్రాకారములతో ఉన్నాయి. అక్కడ అనాలీకులను చూచితిమని చెప్పి మా హృదయములను కరుగజేసిరని మీరు చెప్పారు మీరు. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకొడి, భయపడకండి, వారి భయపడకండి అని చెప్పినప్పుడు ఎలా మీకు ముందర నడుచుచున్న మీ దేవుడు యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేస్తాడు. యెహోవా చేస్తాడు మీ గురించి అని చెప్పి ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పి తిని, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు, అవునండి, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా మీరు విశ్వాసం ఉంచలేదు. అంటే వీళ్ళు అవిశ్వాసులు,
ఈరోజు దేవుడు చెప్పింది చేయకపోయిన వాళ్ళు ఎవరో మీరు చెప్పండి. మాకు దేవుడి మందు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అంటే పని చేయదు. విశ్వాసం ఉంటే చెయ్యు. చెప్పింది చెయ్యవయ్యా. దేవుడు చెప్పింది చెయ్యి. నువ్వు విశ్వాసం అంటే పని చేయదు. దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలా? దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి, అప్పుడే విశ్వాసం. మీరు విశ్వసించలేదని మోషే సర్టిఫికేట్ ఇచ్చాడు వాళ్ళకి. అయితే ఇంకేమంటున్నాడు? కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహు కోపపడి, అవునండి, నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించును గనుక అవునండి అతడే దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకు ఇచ్చేదనని దేవుడు ప్రమాణము చేసెను. హల్లెలూయా. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు కూడా దానిలో ప్రవేశింపవు. వీళ్ళు బట్టి మోషకు కూడా మిస్ అయిపోయింది, మాట వినకపోయినందుకు. బ్రదర్ గారు ఏమంటారు? ఇప్పుడు దీన్ని చేయడానికి బట్టి ఇశ్రాయేలు ఘోరమైన తప్పిదము చేశారు. ఇశ్రాయేలు మాత్రమే కాదు, దీన్ని చేసిన ప్రతి ఒక్కరూ తనతో కలిసిన నడుచుటకు దేవుడు నిన్ను పిలవకపోతే, పిలిచినప్పుడే నిన్ను పిలిచిన వాడే అని ఊహించుకొని ఆయన నడుచుటకు, ఆయన వెనకాల వెళ్ళకపోవడానికి, నువ్వు పిలిచినప్పుడు చేయకుండా, చెప్పింది చేయకుండా ఆయన వెనకాల వెళ్ళిపోతాననుకో, నువ్వు వెళ్తే నువ్వు దుస్సాహసం చేస్తున్నావు, ప్రమాదంలో పడిపోయినట్టుగా. అందుకంటాడు ఎవడైతే వాక్యం చెప్పింది చేస్తాడో కేవలం వాడు మాత్రమే నిలబడతాడు. వాక్యం చెప్పింది చేసినోడే నిలబడతాడని దేవుడు స్పష్టంగా మాట్లాడేశాడు ఈ వర్తమానంలో. అందుకే సంగమా, మీరు జాగ్రత్తగా విని నిర్ణయం తీసుకోండి. అందుకే చెప్తున్నా, వర్తమానం చెప్పినప్పుడు దాని ప్రకారం చేయడానికి నిర్ణయం తీసుకోండి. వాక్యం చెప్పినట్టుగా దాని ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోండి. నువ్వు నచ్చినట్టుగా తిరుగుతాయి, ఇందులో పనిచేయదు. నీకు నచ్చినట్టుగా చేస్తానంటే ఇందులో పనిచేయదు. అది ఏం చెప్పిందో దానికి లోబడాలి మనం. అది ఏం చెప్పిందో దానికి మనం చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది మాటలు? హల్లెలూయా. ఇది చెప్పింది చేయకుండా దేవుడిలో ఉన్నాను అనుకుని ఫాలో అవుతున్నావు అంటే నువ్వు దుస్సాహసం చేస్తున్నావు. వాక్యములో చెప్పింది చేయకుండా సంఘానికి వచ్చి వెళ్ళిపోతానంటే నువ్వు దుస్సాహసం చేస్తున్నావు. వాక్యము చెప్పింది చేయాలని ఈ వర్తమానంలో ఖండితంగా చెప్పాడు. అది మీ జీవితాలు మీరే ఆలోచించుకోవాలని నేను కోరుతున్నా. సోదరుడా సోదరి ఎవరైనా సరే, వాక్యం చెప్పినట్టుగా నువ్వు నడవకపోతే, ఇంకా నేను దేవుడిలో ఉన్నాను, నేను దేవుడితో సాగుతానని అనుకుంటున్నావు, నువ్వు దుస్సాహసం చేస్తున్నావు, ప్రమాదానికి గురవుతావు. లైసెన్స్ లేకుండా బండి తోలినట్టే. చాలామంది దుస్సాహసం చేస్తుంటారు. పుల్లు తాగేసి బండి ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటారు. జరగని పని అది, ఎక్కడో దగ్గర తగిలించేస్తాడు అది. హల్లెలూయా. దుస్సాహసం అంటే ఏటో, పాపం అంటే ఏటో అనుకుంటున్నారు మీరు. పాపం అంటే ఏటో అనుకుంటున్నారు. తాగడము, వ్యభిచారం చేయడం, దొంగతనాలు చేయడం అది పాపం అనుకుంటున్నారా? ఎందుకు నువ్వు పాపం చేస్తాను, ఆ వ్యభిచారము దొంగతనం ఎందుకు చేస్తాను అంటే వాక్యం మీద నీకు నమ్మకం లేదు కాబట్టి. ఇప్పుడు బెనంగా అదే చెప్పాడు, వాక్యం మీద నీకు విశ్వాసం లేదు కాబట్టి అది చేస్తున్నావు. అవిశ్వాసం బట్టే నువ్వు అది చేస్తున్నావు. విశ్వాసం అంటే అది చేయవు కదా. దేవుడు వాక్యం ఇలాగ చేయొద్దు అన్నాడు కాబట్టి నేను చేయను అంటావు. కానీ నువ్వు విశ్వాసం, వాక్యం మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు అవన్నీ చేస్తున్నావు. అందుకే ఈరోజు నేను పరిశీలించుకోమని కోరుతున్నా. బండిగూడ సంఘంలో ప్రేయర్లు తగ్గిపోయాయి, ప్రార్థనలు తగ్గిపోయాయి, కూడుకోవడానికి టైం లేదు, వాక్యంలో జీవించడానికి టైం లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఎప్పుడు మీరు దిద్దుకుంటారు? తర్వాత నాశనం అయిపోయిన తర్వాత మాకు దేవుడు మా ప్రార్థన ఎందుకంటాడు? నువ్వు చెప్పినప్పుడు వినకపోతే తర్వాత పిలుస్తా ఆయన పలుకుతాడా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఏమన్నారు తెలుసా? మేము వెళ్తామనుకుని బయలుదేరారు. ఇక్కడ చదవండి బ్రదర్. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపం చేసితిమి. ఏమంటారు అప్పుడు? విరోధంగా పాపం చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని అవును నాతో ఉత్తరం ఇచ్చి మీరందరూ మీ ఆయుధములు కట్టుకొని ఆలోచింపక బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ మన్నెమునకు మీరు పోగా, దేవుడు లేకుండా శత్రుకు ఎదిరించాలంటే తమస్కాలా?
దేవుడు లేకుండా సాతానికి ఎదిరించడం సమస్య కలా? నీ చెడు అలవాట్లకి, చెడు చూపులకి, చెడు ఉద్దేశాలకి మార్చుకోవడం నీ తరమా? దేవుడు వాక్యం చెప్పినప్పుడు, నువ్వు చేసినప్పుడు అది మారిపోద్ది. అది అప్పుడు యెహోవా నాతో ఇట్లా, నేను యెహోవా ఏమన్నాడు? యుద్ధమునకు పోకుడి, యుద్ధానికి వెళ్ళొద్దు అన్నాడు. నేను మీ మధ్య ఉండను గనుక మీరు వెళ్ళొద్దు, వెళ్ళకుడి. తర్వాత వెళ్తామంటున్నారు. మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుట హతము చేయబడదని వారితో చెప్పుము. హల్లెలూయా. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడే మూర్ఖులు ఆ మన్నెమునకు వెళ్ళితిరి. ఏమయ్యారు? సంచిపోయి. అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మను తరిమి హోర్మా వరకు సేయీరులో మిమ్మను హతము చేసిరి. ఇక్కడ ప్రవక్త ఏమంటాడు చూడండి. ఇక్కడ వారు తిరిగి వచ్చి ఉన్నారు. ఎందుకు వారు మేము జయించలేమన్నారు? ఎందుకనగా అమాలేకులు, కనానీయులు, ఫెరిజ్జీలు, మిగతా వారందరూ ప్రాకరమ కలిగిన పట్టణాలు, వారిలో కొందరు ఉన్నత దేహులు, ఆ జనములో దృష్టికి మేము మిడతల వలె ఉన్నామని చెప్పిన వీరు వారు నిరుత్సాహం చెందారు. అవన్నీ చూసి ఇప్పుడు నేడున్న సంఘానికి ఇది మాదిరి. మేము చేయలేమో, మేము జీవించలేమో, మేము నడవలేమో, మేము ఇది చేయలేమో అనుకొని ఆగిపోతున్నారు చాలామంది. కానీ దేవుడు మాట ప్రకారంగా నువ్వు వస్తే ఈజీగా నువ్వు జీవించగలవు, ఈజీగా దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడగలవు. కానీ కొంతమంది వీధి కూటాల్లో ఈరోజు లేవు, వీధి కూటాలు లేవు, మీటింగ్ కూడుకోవడానికి టైం లేదు. ఇదంతా చెప్పేశాడని ఇందులో ప్రతిదీ చెప్పేశాడు. ఇక్కడ ఏది వీధి కూటాలు ఎక్కడున్నాయి? లేవు సోదరుడా, ఎక్కడా జరగట్లేదు. ఒక బ్రదర్ చెప్పాడు, అవును అది నిజం యవనస్తుడా అని అనుకుంటూ నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు నువ్వు. అవేమీ జరగవు, గుర్తెట్టుకో. అవేమీ జరగవు, ఏది పనిచేయదు. ప్రవక్త గారు ఇందులో అదే చెప్పాడు. వీళ్ళు చేసిన తప్పే ఈరోజు సంఘం చేస్తుంది. కానీ యెహోషువ మాత్రం మేము వెళ్తాం, మేము చేయగలం, మేము జీవించగలం, మేము నడవగలం. చాలామంది అంటారు దేవుడి మార్గం గొప్ప కష్టమండి. నీ ఇష్టం వచ్చినప్పుడు అది కష్టం, నువ్వు దానికి లోబడితే కష్టం కాదు. నేను ఏది మాట్లాడుతున్నా అర్థమైందా? నువ్వు లోబడితే అది పెద్ద కష్టం కాదరా. ఆయన కాడి తేలిక. నిజం చెప్పాలంటే ఆయన కాడే తేలిక, మన కాడే బరువు. ఆయన ఏమన్నాడు? చాలామంది అంటుంటారు అలాగ వాక్యం చెప్పినట్టుగా ఎవరు నడుస్తారండి? అరే నడకపోతే ఎందుకు ఇచ్చాడండి వాక్యం? మనుషులు జీవించడానికి ఇచ్చాడు. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. చాలామంది కుర్రాలు చదువుతున్నారు, ఆ లెక్కలు గొప్ప కష్టమన్నా, మరి మిగతా వాళ్ళు చేసేస్తాను అలాగా. నీకు ఒళ్ళు అంగక, బుర్ర పెట్టక, అది నీకు కష్టం. బుర్ర పెడితే ఎలా ఈజీ, సింపుల్. అర్థమైందా? నీలాంటి మనుషులే కదా, నీలాగా కూడు తిన్నోలే కదా, వాళ్ళకి వచ్చేస్తుంది అది. వీళ్ళకి ఆట ఆడడానికి ఎక్కువ మనసు ఉంది, కానీ చదవడానికి లెక్కలు కష్టమే. నేను అందుకు అంటున్నా, వాక్య ప్రకారం బ్రతకడం చాలా ఈజీ. ఏదన్నాను? చాలా సింపుల్, చాలా సులువు, చాలా తేలిక, చాలా సులువు. కానీ వాక్యానికి మీరిపోవడమే ప్రమాదం. దాన్నే దుస్సాహసం అంటారు. తరువాత మీరు వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా, ఇంకా ఏడుసారట వచ్చి, యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. మీ మాట వినలేదు, మీకు లక్ష్య పెట్టలేదు. కాగా మీరు కాదేశంలో బహు దినములు నివసించి తిరిగి అంటే తీర్పులోనే ఉండిపోయారు. ప్రవక్త తీర్పులో ఉండిపోయారు. ఈరోజు సంఘం అదే పరిస్థితిలో తీర్పుకు గురి అయిపోద్ది. కాదేశ బర్ని అనగా తీర్పు. ఆ తీర్పులోకి వెళ్ళిపోయారు వీళ్ళు. సంఘమా సేమ్ సిచ్యువేషన్, జీవితాలు అలాగే ఉన్నాయని ప్రవక్త గారు ఈ వర్తమానంలో చెప్పాడు. సేమ్ జీవితాలు ఈరోజు తీర్పులోకి వెళ్ళిపోవడానికి కారకులు ఎవరంటే మీరే. వాక్యం చెప్పినట్టుగా చేయడానికి నిర్ణయం తీసుకోండి. ఏది ఏమైనా నా దేవుడు వర్తమానంలో ఇలాగ చెప్పబడింది, మేము ఇలాగ చేస్తాం. అప్పుడు చూడు, నీ మార్గం దేవుడు సరళం చేస్తాడు. ప్రతి యుద్ధము యెహోవా చేస్తాడు. ప్రతి రోగానికి ఎదురుగా దేవుడు నిలబడతాడు. ఇక అది యెహోవా యందు భయభక్తులు కలిగిన గుడారానికి ఏ తెగులు సోకదన్నాడు కదా. రోగం మొత్తం ఎవరికి చూసి పారిపోవాలా? ఆయనకి చూసి పారిపోవాలా. నువ్వు మాట చెప్పినట్టు చేయి. ముందు అది చేయకుండా దుస్సాహసం చేసి ముందుకు వెళ్ళిపోవడం మంచిది కాదు. సంగమా వింటున్నారా?
అర్థమవుతుందా? తర్వాత ఏడ్చారా? కన్నీరు పనిచేసిందా? చాలామంది అనుకుంటారు దేవుడు గొప్ప కనికర స్వరూపుడు, దేవుడి దగ్గర ఏడ్చేస్తే ఆయన కరిగిపోతాడు. అరే యార్, చెప్పినప్పుడు చేసినప్పుడు అది ఆయన చెప్పినప్పుడే చెయ్యాలా, అప్పుడు అది పనిచేస్తుంది ఆ కన్నీరు. తర్వాత యేసవ్ ఎంత ఏడ్చాడు, పోగొట్టుకొని తర్వాత ఏడ్చాడు. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం అన్న? మీకు తెలుసా యోధా ఇస్కరియోతు కూడా ఏడ్చాడని? నీతిమంతుడికి నేను అమ్మేశాను రా బాబోయ్ అని ఏడ్చాడు. ప్రయోజనం ఏంటి? చెప్పినప్పుడు చేయలేదు, చెప్పినప్పుడు వెంబడించలేదు, చెప్పినప్పుడు వినలేదు, తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనం? అందుకే నా సంగమా మేల్కొనండి. ఈ వర్తమానం దొరకకపోయిన కాలం వస్తుంది. మన దగ్గర పుస్తకాలను లాక్కునే రోజులు వస్తున్నాయి. మీ అందరికి తెలుసా, ఈరోజు నేను శాసనమండలి లైవ్ చూశాను. అక్కడ స్పీకర్కి ఏమంటారు తెలుసా? మా బాధ మీకే తెలుసు, నువ్వు క్రైస్తవుడు అంటున్నాడు అతను. ఆయన ఏమంటాడు? నేను క్రైస్తవుని కాదు, నేను హిందువునే అంటున్నాడు ఆయన భయానికి. నాకు తెలియక అడుగుతాను, క్రైస్తవుడు అంటే ఏంటి తప్ప? అంటే క్రైస్తవుల మీద అంత వ్యతిరేకత ఉంది లోకం మీద. ఇప్పుడు నీకు నెక్స్ట్ నీకు అన్ని రాయితీలు తీసేస్తారు, మీ యొక్క రిజర్వేషన్ తీసేస్తారు, మీకున్న నువ్వు చర్చికి వెళ్తానంటే నీకు రాయితీలు తీసేస్తారు, నీకు ఏది రాదు. అప్పుడు భయపడిపోయి నువ్వు రావడం మానేయాలా, లేదా దేవుడి వైపు తిరగాల. ఏది ఏమైనా సచ్చినా బ్రతికినా దేవుడితోనే ఉంటానని ఎవరంటారో వాళ్ళే ఆయన శిష్యులు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మిగతా అందరూ డూబే రాయితీలు పోతాయని ఆగిపోతే వాడు డూబు. నిజమైనది యెహోషువ కాలేబులాగా ధైర్యంగా నిలబడతారు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను మరి చెప్తున్నా, వాక్యం చెప్తున్నప్పుడే మన జీవితాలు మార్చుకోవాలి. వాక్యం పిలుస్తున్నప్పుడే మనం దిద్దుకోవాలి. వాక్యం చెప్తున్నప్పుడే మనం చెయ్యాలా. లేకపోతే నువ్వు దుస్సాహసం చేస్తున్నాడు. దుస్సాహసం చేసి నేను బాగానే ఉన్నాను అనుకుని ముందుకెళ్ళిపోతుంటే ప్రమాదంలో దొరికిపోతావు నువ్వు. హల్లెలూయా. అందుకే అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీకే స్తోత్రం నాయనా. కృపలో ఐశ్వర్యవంతుడా, నిజంగా అది ఎంత దుస్సాహసమో మేము చూసాం ప్రభువా. అయ్యా, మేము బాగానే ఉన్నాం అనుకోవడం గొప్ప ప్రమాదం ప్రభువా. దేవానికి స్తోత్రము నాయనా. కృపలో ఐశ్వర్యవంతుడా ప్రభువా, నువ్వు ఎంతోసార్లు పిలుస్తున్నావయ్యా. జీవితాలు మార్చుకొని రండి, వాక్యానుసారంగా నడవండి, దేవుడు చెప్పింది చెయ్యండి అని పిలుస్తున్నావు. కానీ పర్వాలేదులే అనుకొని ముందుకు వెళ్ళిపోవడం దుస్సాహసం అని నువ్వు చెప్తున్నావయ్యా. కృపలో ఐశ్వర్యవంతుడా, దేవుడు చెప్పింది చేసేటప్పుడే మేము విశ్వాసులమై ఉన్నామని, లేకపోతే అవిశ్వాసులుగా నాశనం అవుతామని ప్రభువా, నీకే స్తోత్రము నాయనా. అయ్యా, వాక్యానుసారమైన జీవితాలు నువ్వు చెప్పినప్పుడే చేయడానికి అవకాశం ఇవ్వండి. నువ్వు పిలిచినప్పుడే ప్రభువా, నీకే స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. వాక్యం చెప్పినప్పుడే మేము దిద్దుకోకపోతే, వాక్యం చెప్పినప్పుడే నడవకపోతే, వాక్యం పిలిచినప్పుడే జీవించకపోతే ఏమి జరుగుద్దో మాకు వాక్యంలో చూపించావయ్యా. ఓ ప్రభువా, నీకే స్తోత్రం. ప్రభువా, నీకే స్తోత్రము.
మమ్మల్ని ప్రేమించి వాడానికి స్తోత్రం. మన మధ్యలో మేకా బెదర్ ప్రార్థన చేస్తాడు, ఏకీబిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవము కలిగిన మా తండ్రి, నువ్వు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడవు ప్రభువా. నాయన, నువ్వు నిజంగా మాట్లాడే దేవుడవై ఉన్నావు నాయన. ఈరోజు నువ్వు స్పష్టముగా దేవా నాతో మాట్లాడావు ప్రభువా. అయా, నీ ప్రజలతో మీరు మాట్లాడారని నేను నమ్ముచున్నాను తండ్రి. దేవా, మరొకసారి నాయన మా దుస్సహవాసమును నువ్వు చూచే మాకు ఈ వర్తమానము ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. దేవా, నువ్వు వర్తమానములో రూపముగా దేవా మాతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఇదిగో మీరు పరిశుద్ధాత్మను స్వాధీనపరచుకునడానికి సిద్ధపడండి అని, ఇదిగో మీరు ర్యాప్చర్కు సిద్ధపడండి, ర్యాప్చర్ మీదే అని ప్రభువా, ఎత్తబాటు మీదే అని ప్రభువా. ఈ కాలములో తండ్రి నాయన ప్రభువా, మోషే నాయన ప్రభువా లాంటి నాయన ఓ వర్తమానికుడు ద్వారా దేవా నువ్వు మాతో మాట్లాడుతున్నావు దేవా. నువ్వు మాట్లాడినప్పుడే మేము నాయన సిద్ధపరిచి నాయన ప్రభువా మాకు ఇవ్వబడినటువంటి వాగ్దానం కోసం ప్రభువా మేము నాయన ప్రయాణము సాగవలసిన వారమై ఉన్నాము తండ్రి. నీ మాటకి హత్తుకొని ఏక మనసు కలిగి ప్రభువా, ఓ నాయన అందరూ సహోదర ప్రేమ కలిగి తండ్రి నీ మాటను ప్రభువా నాయన మేము జరిగించడానికి ప్రభువా మా జీవితాల్లో దానికి లోబడి మేము ముందుకు సాగిపోలే సమయము మాకు నాయన నువ్వు ఇస్తున్నప్పుడే ప్రభువా మేము ఇంకా నాయన నీతో సహవాసము చేస్తూ నీ యొక్క కూటములో నీతో పాటుగా సహవాసము చేస్తూ ప్రభువా నీ మాటకి మేము లోబడవి ప్రభువా, మేము రాప్చర్కి మా వాగ్దానమును మేము స్వతంత్రించుకోవడానికి మేము సిద్ధపడవలసినటువంటి గడియలో మేము ఉంటుండగా ప్రభువా మేమైతే తన్నని ఇప్పుడు ఆ విధముగా మేము ఉండట్లేదని ప్రభువా, ఆ విధంగా మేము జరిగించట్లేదని తండ్రి. దేవుడు కృపామయుడిలే, మనకు కృప చూపించాడు కాబట్టి ఎలాగైనా ఎత్తబడిస్తాడు, మా శరీర మార్పులు జరుగుతుంది, మేము ఎలాగైనా ఎత్తబడిపోతాము అని అనుకుంటున్నాము ప్రభువా. కానీ దేవా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. నిజముగా దేవా మేము నీ వాక్యమును జరిగించక పరిశుద్ధాత్మ పొందక నీ వర్తమానానికి లోబడక మేము ఉన్నప్పుడు మేము నిజంగా మేము దుస్సాహసము చేసిన వారముగా ఉన్నాము తండ్రి. అయ్యా, మా దోషములను మీరు క్షమించండి తండ్రి. దేవా, నిజంగా ఇశ్రాయేలు నాయన ఈనాటి నాయన ప్రభువా ఓ నాయన సంఘానికి మాదిరిగా ఉన్నారు, అది మేము చూడగలిగాము తండ్రి. నాయన నిజంగా వెళ్ళమన్నప్పుడు ప్రభువా వారు వెళ్ళలేదు, స్వతంత్రించుకోలేదు, దాన్ని నాయన జయించడానికి మాకు శక్తి చాలదు అన్నారు ప్రభువా. అలా అని మోషే మీద మోషే వర్తమానం మీద ప్రభువా సనుగుకున్నారు తండ్రి. అయ్యా, అయితే నాయన నిజంగా వాళ్ళ విధముగా దేవాన్ని వాక్యానికి లోబడకపోవడమే ప్రభువా నాయన నిశ్చయముగా తండ్రి నాయన వారు వాగ్దానమును స్వతంత్రించుకోలేకపోయారు. తరువాత ప్రభువా వాళ్ళు నాయన ఏడ్చి పాపము చేసి నాయన అప్పుడు మేము వెళ్తాం, మా దేశాన్ని మేము స్వతంత్రించుకుంటాం, మాకు ఇచ్చిన దాన్ని మేము అనుభవిస్తామని ముందుకు వెళ్ళిపోయారు. కానీ అప్పుడు నీవు లేవు నాయన అక్కడ. అందుకే నాయన వారు తరిమి తరిమి నాయన ప్రభు శత్రువుల చేత నాయన ప్రభువా చంపబడ్డం మేము చూస్తున్నాం తండ్రి. అదేవిధంగా దేవా మా జీవితాలను ఆయన అలా ఉండకూడదనే ఈ దినము మాతో నీ దీన దాసుడితో మాకు హెచ్చరించావు తండ్రి. మాకు నాయన మాతో నువ్వు మాట్లాడావు ప్రభువా. మీ తలంపులు విడవండి, మీ తలంపులు మార్చుకోండి, ఇప్పుడే మీరు దేవుణ్ణి వేడండి అని ప్రభువా, ఇప్పుడే వాక్యము చెప్పినట్లుగా బ్రతకండి అని దేవా నువ్వు ఇంకా మాతో మాట్లాడుతూ దేవా నాయన మాకు మీరు నాయన హెచ్చరిస్తున్నారు తండ్రి. అయ్యా, నిజంగా దేవా మా దోషాలను కూడా క్షమించండి తండ్రి, మా అపరాధాలను కూడా క్షమించండి తండ్రి. ఇదిగో చిన్న మంద ప్రభువా ఇప్పుడు ఎత్తబడడానికి సిద్ధపడాలి ప్రభువా. కానీ ఈ సమయంలోనే మేము సిద్ధపడకపోతే ఒక రోజు వస్తుంది తండ్రి మేము విడవబడతాము, ఒక రోజు వస్తుంది ప్రభు మీ తీర్పుకు మేము గురి అవుతాము, ఒక రోజు వస్తుంది ప్రభు నువ్వు తలుపులు మూసే సమయం వస్తుంది ప్రభా. నోవాహు ప్రవక్త వర్తమానం విన్నప్పుడే నాయన లోనికి ప్రవేశించాలి, కానీ నువ్వు ఎప్పుడైతే తలుపులు మూసావో అప్పుడు చాలామంది నాయన తలుపులు తెరవమని లోనికి రావడానికి ప్రయత్నించారు, కానీ వారి వల్ల జరగలేదు ప్రభువా. నిజంగా తండ్రి నాయన నువ్వు సమయం ఇచ్చినప్పుడే మేము దిద్దుకోవాలి ప్రభువా. నువ్వు మాకు నాయన ప్రభువా ఇంకా నాయన దయ నువ్వు చూపించినప్పుడే ప్రభువా మా జీవితాలు మేము సరిచేసుకోవాలి ప్రభా. నాయన నిజంగా తండ్రి ఆ విధముగా నాయన ప్రభువా మేము ఉండడానికి నీ కృప మాకు దయచేయండి. ఇంకా నాయన లోకం యొక్క నాయన తలంపులు, లోకం యొక్క నాయన ప్రభువా ఓ నాయన ప్రభు లోకం మీద మనస్తత్వాన్ని విడిచిపెట్టి నీ పరిపూర్ణమైన వాగ్దానము వైపుకి నీ వర్తమానానికి లోబడి ఆ వాగ్దానం వైపుకి ప్రభువా మేము కొనసాగడానికి
నీ కృప ప్రభువా నాకు మాకు మా అందరికీ దయచేయమని, నీ పరిపూర్ణమైన చిత్తానికి లోబడేటువంటి నాయన మనస్తత్వాలను అని ప్రభువా మాకు కలుగజేయమని, మూర్ఖించి దుస్సాహసము చేసే నాయన కోరికలు తలంపులు సమస్తము దేవ స్వభావము మాలో నుండి ప్రభువా మీరే నాయన పెరికి వేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా అందరికీ సహాయం చేయండి ప్రభువా. ఆ యెహోషువ కాలేబులు ఏ విధముగా అయితే వర్తమానికుని గౌరవించి దేవా నీకు ఏ విధంగా అయితే పూర్ణ మనస్సుతో లోబడ్డారో, పూర్ణ విధేయతతో లోబడి ప్రభువా నీ వర్తమానం ప్రకారంగా విశ్వాసం ఉంచి దేవా లోబడి నాయన ప్రభువా నడిచారో దేవా, ఆ విధముగా దేవా మేము నడవడానికి నీ కృప మా అందరికీ దయచేయమని, నీ సమాధానముతో నింపి మాకు నడిపించమని. అయ్యా నిజంగా నాయన నువ్వు ఇప్పుడు మా బతుకులు దిద్దుకోమన్నప్పుడే మేము దిద్దుకుంటామని అంతమంది ఇక్కడ నిర్ణయము చేసుకొని హృదయపూర్వకంగా నీ వైపు చేతులెత్తుతున్నారో వారందరికీ నాయన నీవే నాయన పట్టుకొని నాయన ప్రభా ముందుకు నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ విన్న వాక్యము నాయన అందరి ప్రాణములో మీరు దాన్ని స్థిరపరిచి దేవా దుస్సాహసము చేస్తే ఇశ్రాయేలుకి జరిగినట్టుగా నాకు జరుగుతుంది, తర్వాత నేను నా కుటుంబం కోసం ఏడ్చిన ప్రయోజనం లేనని ఎరిగి ప్రభా ఈ వర్తమానము ఎప్పుడు ఎన్నడూ వారు మర్చిపోకుండా వారి ప్రాణములో నాయన ఈ వర్తమానముని మీరు నాటండి దేవా. యెహోషువ కాలేబుల వలె నాయన ప్రభా నీ పరిపూర్ణమైన చిత్తానికి లోబడి జీవించడానికి నీ కృప ఇక్కడ ఉన్న చిన్న మందకును ప్రభా మా అందరికీ కూడా నాయన అనుగ్రహించి సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు మీరు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మాకు తప్పించండి. ఏలైనగా రాజ్యము అధికారము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. బ్రదర్ దీవెన. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు ఆయన మనకి ఇచ్చినటువంటి సమయంలోనే ఎవరైతే దిద్దుకొని వాక్యమునకు లోబడి జీవించడానికి నిర్ణయాలు తీసుకున్నారో ఆ తలరాయి యొక్క సహవాసము వారితోనూ వారి కుటుంబముతోనూ సదాకాలము ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.